పరిశుద్ధుడును సర్వలోకానికి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా వందనాలు. పురాతన మరియు మధ్యయుగ కాలంలో భూమి సౌర వ్యవస్థకు కేంద్రమని, ఇతర గ్రహాలు నక్షత్రాలు స్థిరంగా ఉన్న భూమి చుట్టూ తిరుగుతున్నాయని చాలా మంది బలంగా విశ్వసించారు. భూమి నిశ్చలంగా ఎలాంటి చలనం లేకుండా ఉండి సూర్యచంద్రులు భూమి చుట్టూ తిరుగుతున్నారనే నమ్మకం కొంతకాలం వరకు ఉండేది. భూమి ఉత్తరం నుండి చూస్తే అపసవ్య దిశలో సగటున 149.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడి చుట్టూ గంటకు దాదాపుగా 6 లక్షల మైళ్ళ వేగంతో అంతరిక్షంలో ప్రయాణిస్తుంటాడు. ఒక కక్ష పూర్తవడానికి 365.2 రోజులు పడుతుంది. అయితే యోబు 38:12-14 వరకు చూస్తే భూమి తిరుగుతుందని, అది పగలు మరియు రాత్రికి కారణమవుతుందని చెప్పింది. అయితే ప్రారంభ క్యాథలిక్ మత పెద్దల దురాభిప్రాయం వల్ల బైబిల్ సూర్యకేంద్రకానికి బదులుగా భూకేంద్రక సిద్ధాంతాన్ని బోధిస్తుందని తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ అది వాస్తవం కాదు. అయితే అసలు నిజం ఏంటి? భూమిని కేంద్రంగా చేసుకుని సూర్యుడు మరియు ఇతర గ్రహాలు తిరుగుతున్నాయా? క్యాథలిక్ మత పెద్దలు ఇలా బోధించడానికి కారణాలేంటి? అసలు బైబిల్ ఏం బోధిస్తుందో దాని చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్, బైబిల్ సీక్రెట్స్ అనే మా ఛానల్ ద్వారా వస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేయండి. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని బైబిల్ చెప్తుందా? ఇప్పుడు చూద్దాం. కీర్తనలు 19:6లో చూస్తే, అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు, అతని వేడిమికి మరుగయ్యున్నది ఏదియూ లేదని వ్రాయబడి ఉంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ వాక్యాన్ని చూసి బైబిల్ భూకేంద్రక సిద్ధాంతాన్ని బోధిస్తుందని వాళ్ళు అనుకున్నారు. అంటే భూమిని కేంద్రంగా చేసుకుని సూర్యునితో సహా మిగిలిన గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయని అనుకున్నారు. కానీ నిజంగా బైబిల్ని గమనిస్తే భూకేంద్రక సిద్ధాంతం మనకు కనిపించదు. ప్రసంగి 1:5లో చూస్తే, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమున మరలా చేరుటకు త్వరపడును. అయితే ఆ మాటలు భూమి మీద నుండి సూర్యుడిని చూసినప్పుడు దాని కదలికలు ఎలా ఉంటాయో చెప్తున్నాయి. ఈ రోజు కూడా మనం సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి పదాలు వాడతాం, కానీ మనకు తెలుసు ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని. ఇక మనం చరిత్రలోకి వెళ్తే, నికోలకస్ కోపర్నికస్ 1502వ సంవత్సరంలో తన 29 ఏళ్ల వయసులో రోమ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్ర నిపుణుడిగా చేరాడు. విశ్వానికి కేంద్రం భూమి, సూర్యుడు ఈ రెండింటిలో ఏదైనా అనుమానం పట్టుకుంది కోపర్నికస్కి. అంతకుముందు అరిస్టాటిల్, టొలెమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచారు. మరి పైథాగరస్ గారేమో సూర్యకేంద్రక సిద్ధాంతమే సరైనదని నమ్మాడు. ఈ రెండింటిలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కోపర్నికస్కి అర్థం కాలేదు. ఈ విషయంపై ఆలోచిస్తూ రాజీనామా చేసి ప్రొవెన్బార్గ్లో కానానైన మతాధికారిగా చేరి బైబిల్ బోధనలు చేసేవాడు. ఆ తర్వాత గ్రహాల కదలికపై ప్రయోగాలు చేసిన ఇతను భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని తన సిద్ధాంతాలతో నిరూపించాడు. కానీ బైబిల్లోని విషయాలు సరిగా బోధపడిన ఆనాటి రోమన్ క్యాథలిక్ శాస్త్రులు ప్రపంచానికి భూమి కేంద్రమని, సూర్యుడితో సహా అన్ని గ్రహాలు భూమి చుట్టే తిరుగుతున్నాయని, భూకేంద్రక సిద్ధాంతమే సత్యమని ప్రకటించారు. కోపర్నికస్ కి తన ప్రయోగాల ఫలితాన్ని ప్రజల ముందు తెచ్చే ధైర్యం లేక అప్పటి పోపుగా ఉన్న పోప్ పాల్ III వ్రాతపూర్వకంగా సమర్పించాడు. అయితే పోప్ పాల్ III ఈ విషయాన్ని అంగీకరించక ఆ వ్రాతలను ఎవరికి తెలియకుండా రహస్య ప్రదేశంలో భద్రపరిచాడు. కోపర్నికస్ బోధనలు విన్న ప్రొటెస్టెంట్ క్రైస్తవులు సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని బలపరుస్తూ వచ్చారు. కానీ రోమన్ నియంతృత్వ అధికారానికి భయపడి ఎవరు కూడా దాని గురించి బహిరంగంగా మాట్లాడలేకపోయారు. 17వ శతాబ్దం తొలినాళ్లలో గెలీలియో గెలీలీ అనే ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త క్రీస్తు శకం 1609లో టెలిస్కోప్ ని కనుగొనడం ద్వారా గ్రహాల స్థితులను, వాటి గమనాన్ని గ్రహించి సూర్యకేంద్రక సిద్ధాంతం నిజమని కోపర్నికస్ సిద్ధాంతాన్ని బలపరిచాడు. అయితే అప్పటి రోమన్ అధికారిక విచారణ కాలం ఇంకా అమలులో ఉన్నందున గెలీలియో బోధనలు క్యాథలిక్ మత పెద్దలు బోధించినటువంటి భూకేంద్రక సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండడంతో క్యాథలిక్ మతాధికారులు ఇతని ప్రయోగాన్ని నిషేధించి అతని ప్రతిపాదనలు బహిర్గతం చేయకూడదు, ఒకవేళ చేస్తే కఠిన శిక్షలు విధిస్తామని చెప్పేసరికి క్రీస్తు శకం 1630 వరకు గెలీలియో గారు ఎవరికి చెప్పకుండా ఉండిపోయారు. తన స్నేహితుడు మతాధికారి కావడంతో తన ప్రయోగాలను పుస్తక రూపంలో ప్రచురించే అవకాశాన్ని పొంది డైలాగ్స్ కన్సర్నింగ్ ద 2 చీఫ్ వరల్డ్ సిస్టమ్స్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. దీంతో మత పెద్దల ఆగ్రహానికి గురై జైలు శిక్ష విధింపబడినప్పుడు అతను కూడా క్రైస్తవుడే అయినందున ప్రార్థన పూర్వకంగా దేవుడే నిజాలను బయలుపరచుమని తనకు ఆజ్ఞాపించాడని మతాధికారులతో చెప్పినప్పటికీ తమ అధికారమే లక్ష్యంగా ఉన్న క్యాథలిక్ మత పెద్దలు ఏది విని గ్రహించే స్థితిలో లేక గెలీలియోకి 1633లో యావజ్జీవ కారాగార శిక్షను విధించారు.
ప్రకటించారు. ఈ క్రమంలోనే కళ్ళు కోల్పోయి 1642లో జైల్లోనే మరణించారు గెలీలియో గారు. అతడు చనిపోయినా గానీ అతని రచనలను, సిద్ధాంతాలను ప్రొటెస్టెంట్ క్రైస్తవులు వ్యాప్తి చేశారు. ప్రొటెస్టెంట్ క్రైస్తవులు మరియు ఇతర సెక్యులర్ భావాలు గల ప్రజలలో ఈ రచనలు విరివిగా వ్యాపించాయి. గెలీలియో కంటే కొంచెం పెద్దవాడైన బ్రూనో గారు కూడా తన ఖగోళ పరిశోధనలలో, ఆధ్యాత్మిక పరిశోధనలలో బహు విప్లవాత్మకంగా ఆలోచించేవాడు. రోమన్ క్యాథలిక్ విచారణ ప్రభుత్వం యొక్క ప్రతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాడు. ఈయన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని ప్రయోగాల ద్వారా రుజువు చేస్తానని ప్రకటించాడు. క్రీస్తు శకం 1592లో వెనిస్ నగరానికి వెళ్లిన బ్రూనో గారు అక్కడ వెనటికన్ విచారణ అధికారం నడుస్తున్న కాలంలో అక్కడి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు సాగించడం మరియు వారి విశ్వాసాలను కించపరిచే సిద్ధాంతాలను ప్రకటించడం వల్ల వారి ఆగ్రహానికి గురై ఇటలీకి బహిష్కరించబడ్డారు. బ్రూనో బహుదేవత ఆరాధన, తాంత్రిక విద్య అభ్యసించడం, రోమన్ క్యాథలిక్ వారి విశ్వాసాలకు వ్యతిరేకమైన మత సిద్ధాంతాలు ప్రకటించడం వంటివి చేయడం వల్ల ఎన్నోసార్లు రోమన్ మతాధికారుల హెచ్చరికలు కూడా లెక్క చేయకుండా తమకు నచ్చినట్లు ప్రవర్తించడంతో వారు బ్రూనోకి మరణశిక్ష విధించారు. చివరి గడియల్లో కూడా తమ సిద్ధాంతాలను నిజమని ఒప్పుకుంటే విడిచిపెడతామని చెప్పినప్పటికీ ఎవరికి తలంచే స్వభావం లేని బ్రూనో సెసమీరా అనడంతో క్రీస్తు శకం 1600 సంవత్సరంలో బహిరంగంగా టవర్ ఆఫ్ నోన్ అనే ప్రాంతంలో అతనిని సజీవ దహనం చేశారు మతాధిపతులు. ఈ రెండు సంఘటనలు మాత్రమే కాకుండా పోప్ 1605 ఏర్పరిచిన స్పానిష్ విచారణ అధికార ప్రభుత్వం మరియు రోమన్ క్యాథలిక్ విచారణ అధికార ప్రభుత్వం ఇటలీలో అమలులో ఉన్నప్పుడు దాదాపుగా 100 నుండి 200 సంవత్సరాలలో ఏకంగా 20,000కు పైచిలుకు ప్రొటెస్టెంట్ క్రైస్తవులు మరియు ఇతర మతస్థులు అధికార ధిక్కరణ క్రింద హత్య చేయబడ్డారు. సృష్టికర్త అయిన దేవుడు మానవుల కోసం భూమిని ఏర్పాటు చేసి సూర్యుని వెలుగును ఏలుటకు నియమించాడు. అంత మాత్రాన భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని రాసి లేదు కదా. ఇదే విషయాన్ని ప్రొటెస్టెంట్ క్రైస్తవులు కోపర్నికస్, గెలీలియో, బ్రూనోలను సమర్థించేలా చేశాయి. ఆ తర్వాత ఎందరో పోపులు రోమన్ క్యాథలిక్ చరిత్రలో అధికారాన్ని పొందారు, కానీ ఎవరు ఈ విధంగా చేయలేదు. అంతేగాక క్యాథలిక్ చర్చ్ ద్వారా నియమితులైన ఎంతో మంది శాస్త్రవేత్తలు నిజానిజాలు ప్రపంచానికి తెలియజేశారు. వారి ద్వారా విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడ్డాయి, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు రచింపబడ్డాయి, ప్రపంచానికి విద్య వైద్యాన్ని అందించారు. ప్రస్తుతం వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చారిటీలు నిర్వహిస్తూ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నారు. మదర్ తెరిసాను కూడా కుష్ఠరోగుల సంక్షేమం కోసం భారతదేశానికి సేవ చేయడానికి పంపించింది రోమన్ క్యాథలిక్ వారే. కేవలం 16-17వ శతాబ్దాల్లో మాత్రమే రోమన్ క్యాథలిక్ చర్చ్ చరిత్రలో చీకటి రోజులుగా మిగిలిపోయాయి. గెలీలియో, బ్రూనోల హింస కేవలం ఆ 2 శతాబ్దాల రోమన్ క్యాథలిక్ పోపుల యొక్క అప్పటి రాజాధికారం నిలుపుకొనుటకు దేవుని పేరుతో బైబిల్ని అడ్డుపెట్టుకుని చేసిన దాష్టిక హత్య, రాజకీయ దామనకాండ మాత్రమే తప్పితే దీనికి బైబిల్కి మరియు క్రైస్తవులకు ఎలాంటి సంబంధం లేదు. దీన్ని బైబిల్ గాని క్రైస్తవులు గాని ఎంత మాత్రం సమర్థించరు, తీవ్రంగా ఖండిస్తారు. ఈ కాలంలో కూడా ఎన్నో తప్పుడు బోధనల వల్ల బైబిల్కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లోక సంబంధంగా ఎవరో ఏదో చెప్పారని ఫాలో అవ్వకుండా బైబిల్ ఏం చెప్తుందో కరెక్ట్గా గ్రహించండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.